కొన్ని లక్షల మంది జనం సమీకరణ అయ్యే పరిస్థితి ఉంది, ఆయన వచ్చే పరిస్థితి. ఇది ఈరోజు సమావేశం. ఇంత గొప్పగా ప్రొద్దుటూరులో సభ జరుగుతూ ఉంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం కడుపులో ఆవాలు పోసుకొని బతుకుతారు. ప్రతిసారి అంతే. ఇక్కడ మేము ఏది కార్యక్రమం పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చినా కానీ ఏదో ఒకటి అల్లరి చేయాల్సిందే, ఏదో ఒక దాడి చేయాల్సిందే, ఏదో ఒకటి అవాంఛనీయ సంఘటనలు క్రియేట్ చేసి పక్కదారి పట్టించడము, లేకుంటే సభను నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం సామాజిక సాధికారిక బస్ యాత్ర జరిగితే బెనర్జని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దళిత బిడ్డను హత్యా ప్రయత్నం చేసి నరికి వాడు ఇప్పుడు కూడా సరిగా కోలుకోలే. ఇంకా 6 నెలలు అయిందో ఇప్పుడు కూడా సరిగా కోలుకోలే. తలకు 2-3 పెద్ద ఆపరేషన్ చేసి వాడు 2-3 నెలలు హాస్పిటల్లో పడినాడు. తీర్మానంగా చంపే ప్రయత్నం చేసినారు. అప్పుడు అట్లా డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేసినారు. ఇప్పుడు మళ్ళా చిల్లర పనులు వాసవి సర్కిల్ పై నుంచి ఫ్లెక్సీలు పెడితే మా వాళ్ళు ఇట్లా ఇట్లా రాత్రికి రాత్రి ఇట్లాంటి 18 కోసినారంట. 18 ఫ్లెక్సీలు ఇట్లాంటి కోసినారు. ఇట్లా అన్నీ ఒకే యాంగిల్లోనే బ్లేడ్తో కట్ చేసినారు. అన్నీ ఒకే యాంగిలే బ్లేడ్తో కట్ చేసినారు ఆ వాసవి సర్కిల్ పై నుంచి. దీనివలన ఏం లాభం వస్తుంది వాళ్ళకు? ఇట్లా ఫ్లెక్సీలన్నీ చించుకుంటా పోతే ఒక గొడవ వాతావరణాన్ని క్రియేట్ చేయాలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో యువకులలో ఒక కోపాన్ని తెప్పించి గొడవల వాతావరణం క్రియేట్ చేయాలనే సభను అంతరాయం పట్టించారు. ఎన్ని వరదరాజిరెడ్డి గారికి తెలిసి జరిగినాయా తెలియక జరిగినాయా నాకు తెలియదు, కానీ చేసినది మాత్రం వరదరాజిరెడ్డి మనుషులే, పక్క తెలుగుదేశం పార్టీ మనుషులే. ఇంకా తెలుగుదేశం పార్టీ మనుషులు కాకుండా సామాన్య ప్రజలకు ఏమైనా ఫ్లెక్సీలకు వచ్చే అవసరం ఉంటుందే? అది పోనీ మేము కోసుకునే దానికి మాకేమైనా అవసరం ఉంది? మా సభను మేము గబ్బు పట్టించుకునే దానికి మాకు అవసరం ఉందే? వాళ్ళు అట్లా కూడా మాట్లాడతారు. అబద్ధాలు చెప్పడంలో తెలుగుదేశం పార్టీని మించిన వాళ్ళే లేరు. మేము ఇంత డబ్బులు పెట్టి దీనికి 5,200 రూపాయలు గవర్నమెంట్ కట్టి, మేము లెక్క 5,000 పెట్టి 10,000 రూపాయలు పెట్టి కట్టుకొని తీరా జగన్ వచ్చే ముందు కోసుకొని ఇదంతా అట్లా గలీజ్గా చూసేదానికి అసహ్యకరంగా కనిపించే పరిస్థితుల్లో ఎట్లా పెట్టుకుంటాము? ప్రజలు ఎందుకు వస్తారు? కోసేది మాకు సరిపోని వాళ్ళు ఎవరు? తెలుగుదేశం పార్టీనే, వరదాడి మనుషులే. నేను వరదరాడికి తెలిసి చేయించినాడని చెప్పి చెప్పడంలే. తెలిసి చేయించినా తెలియక చేయించినా కానీ చేసినది మాత్రం నీ మనుషులే, వరదాడి మనుషులే. అప్పుడు నోటితో సమాధానం చెప్తారు అబద్ధాల వల్ల, రిగ్గింగులతో సమాధానం చేస్తారు మోసాల వల్ల. మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, వీళ్ళ నోటితో చేసేదానికి కానీ వీళ్ళ చేతితో చేసే దౌర్జన్యానికి కానీ అన్నిటికీ సమాధానం మీరు ఓటుతో సమాధానం చెప్పమని ప్రజలు నేను విజ్ఞప్తి చేస్తూ, నేను సాధ్యమైనంత వరకు 101% ఓర్పునే పట్టగలుగుతా, ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రయాణం చేయగలుగుతా, జరిగే ప్రతి పరిణామాన్ని మీకు చెప్పగలుగుతా. మీ ద్వారా ఓటు ద్వారానే వారిని సమాధి కట్టే ప్రయత్నం చేస్తా.